ఒకటి మరాఠా, 2 కన్నడ, 3 తెలుగు. అంటే మనం ఉన్న ఇప్పుడు ఎట్ ప్రజెంట్ తెలంగాణ ఆల్మోస్ట్. సో కొన్ని మళ్ళీ మనకు 1956 తర్వాత యువతలు చేరినవి కూడా కొంత ఉంటుంది. దాని గురించి చర్చ అంతా ఇక్కడ అనవసరం. మరో ఈ మూడింటి కలిపి 1952లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత 1956 వరకు హైదరాబాద్ అనేది ఒక స్వతంత్ర రాష్ట్రంగా కొనసాగింది. 56 దాకా కొనసాగినప్పుడు ఆనాడు ఉన్న బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కూడా మనకు క్వశ్చన్గా వస్తాయి. చాలా గొప్ప కార్యక్రమాలు చేశాడు. భారతదేశంలో మొట్టమొదటగా మాతృభాషలో బోధన చెయ్యాలి అని కోరుకున్న పాలకుడు ఎవరు అంటే బూరుగుల రామకృష్ణారావు. స్వాతంత్ర అనంతరం 500 మంది ప్రజలుంటే చాలు, ఆ ఊళ్ళో ఒక పాఠశాల ఉండాలి, భవనముతో సంబంధము లేకుండా. చెట్ల కింద ఉంటారా, సావడిలో ఉంటారా కాదు. ఎందుకంటే ఆనాడు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఐఎమ్ నాట్ అగెనెస్ట్ ద ఐడియా ఆఫ్ బూరుగుల రామకృష్ణారావు. ట్రూలీ ఆనెస్ట్లీ ఐ సపోర్టెడ్ ఐడియా ఆఫ్ హిమ్. సో ఫుల్ హార్టెడ్ ఐ సపోర్టెడ్ హిమ్. సో అలా కాకుండా ఎందుకు పెట్టాడు ఇక్కడ అని అంటే, స్కూల్ అనేది ఉంటే క్రమంగా ఆ ప్రాంతంలో ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే, స్కూలే లేకపోతే కాదు అన్నది ఆయన ఉద్దేశం. సరే, అప్పుడున్న పరిస్థితులు అవన్నీ కూడా జరిగాయి అనుకుందాం. సో అలా ఒకటి 1956లో ఉండే వరకు. కానీ ఏం జరిగింది, ఎట్లా జరిగింది అన్నది కూడా మనం విశాలాంధ్ర ఉద్యమం కూడా అర్థం చేసుకోవాలి. విశాలాంధ్ర ఉద్యమానికి ముందు ఆంధ్ర ఉద్యమం కూడా కొంత అర్థం చేసుకో. ఆంధ్ర ఉద్యమం నుంచి విశాలాంధ్ర వచ్చింది. విశాలాంధ్ర ఫలితంగా సరే దేబర్ కమిటీ కానీ, లేకపోతే అంతకంటే ముందు జేవీపీ కమిటీ కానీ, ఇంకా అంతకంటే తర్వాత కాలంలో ఏర్పడిన ఈ యొక్క ఫజల్ అలీ కమిటీ, వీటన్నిటిని మనం పరిశీలించిన తర్వాత 1956లో ఒక రాష్ట్రం ఏర్పడదండి. ఇది ఆంధ్రప్రదేశ్. ఆనాడున్న హైదరాబాద్ హౌస్లో నాటి ఈ హోం మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, హోం మంత్రి గారి యొక్క సమక్షంలో ఆనాడున్న జీబీ పంత్ గారి యొక్క నాయకత్వంలో జరిగిన సమావేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన, ఆంధ్ర అనుకోండి ప్రదేశ్ లేదప్పుడు, సంబంధించిన 2 పెద్ద మనుషుల యొక్క ఒప్పందం ఖరారై, ఒప్పందాల మేరకు మాత్రం ఏర్పడిన రాష్ట్రం ఇది తప్ప పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పడిన దానిగా మనం చెప్పడానికి వీల్లేదు. సరే, దాంట్లో మెరిట్స్ డిమెరిట్స్ మొత్తం కూడా మనం విపులంగా చర్చించే ప్రయత్నం ఒకటి ఇక్కడ మనం చేస్తాం. రైట్. సో అయిన తర్వాత ఇక్కడ నుంచి నేను కొంచెం స్పీడప్ చేస్తాను మీకు. ఎందుకు అంటే ఇంకా అయిపోయింది మెయిన్లా, ఇక్కడ చాలా టైం పడుతుంది మీకు టాపిక్స్ అన్నీ చెప్పే వరకు. కానీ 1956 నుంచి 2014 వరకు, 1956 నుంచి 2014 వరకు ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది మాత్రం గుర్తుపెట్టుకో. 1956లో ఏర్పడినప్పటి నుంచే 2 రాష్ట్రాలకు సంబంధించిన లేదా 2 ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు బలవంతంగా కలిసారే తప్ప వారి యొక్క ఇష్టపూర్వకంగా కలిసినట్టు మనకు కనిపించడం లేదు. 1956 నుంచి 2014 మధ్య కాలంలో ఒక్కొక్క దశను మనం వేరు చేసి చదివినా, వాళ్ళు ఇచ్చారు కదా 1940 నుంచి 71, 71 నుంచి తర్వాత కాలం, తర్వాత 3వ దశలో 2014 వరకు, అంటే రాష్ట్ర ఏర్పాటు వరకు ఏదైతే ఉందో అదన్నిటి కూడా ఒక్కొక్క దాంట్లో మనం చూస్తే రాజకీయ పరమైన ఈ యొక్క డిఫరెన్సెస్ ఆర్ ఇండిఫరెన్సెస్ ఏమేం జరిగాయన్న చూస్తాం. తెలంగాణ ప్రాంతం ఏ విధంగా దోపిడీకి గురైంది అంటే, వనరుల దోపిడీ ఏ విధంగా జరిగింది అన్నది. వనరులు అంటే సహజంగా దొరికే భూమి కావచ్చు, నీటి ప్రధానమైన దానిగా చెప్తాం, బొగ్గు ఏ విధంగా పోయింది, ఎట్లా నష్టం జరిగింది, విద్యలో ఎట్లా నష్టం జరిగింది, వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకదాన్ని మనం చూస్తూ రావాల్సి వస్తుంది. తర్వాత ఇలాంటి సంఘటనలను ప్రశ్నిస్తూ 1969లోనే మొదటగా జై తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది. అంటే ప్రత్యేక ఉద్యమం. రాష్ట్రం ఏర్పడ్డది ఎప్పుడు మిత్రమా? 1956. మరి 1969కి వచ్చే వరకు ఏమైంది మిత్రమా? తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ రెండిటి మధ్యలో ఎంత సమయం అండి? 13 సంవత్సరాలు. జస్ట్ ద స్పాన్ ఆఫ్ ద 13 years ద పీపుల్ ఆఫ్ తెలంగాణ దే అపోజ్డ్ దట్ ఇంటిగ్రేషన్ విత్ ఆంధ్ర. 13 సంవత్సరాలకే వద్దనుకున్నాం. సరే పోనీ తెలంగాణ ప్రజలు ఏదో ఉద్రేకులు, తెలంగాణ ప్రజలకు ఇంకేదో అనుకొని ఉన్నా, సరిగ్గా 2 సంవత్సరాలు దాటే వరకు 1971, 72కి వచ్చే వరకు ఆంధ్రాలో కూడా ఉద్యమమే జరిగింది, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం. సరే మీరు మనం 13 ఏళ్ళకి ఎన్లైట్ అయిపోతే పక్కన్నోడు 15 ఏళ్ళ కన్నా ఎన్లైట్ అయ్యింది కదా, వాడికి జ్ఞానోదయం కలిగింది కదా, దాంట్లో పెద్దగా ఏం లేదు. మరి ఎందుకు జరిగింది 2? 1969లో తెలంగాణ ప్రజలు తెలంగాణ కావాలని కోరుకున్నా,
తెలంగాణలోనే దానికి వ్యతిరేకంగా కూడా వర్గం ఉండే. ఆనాడున్న కమ్యూనిస్టులు విశాలాంధ్ర భావాన్ని బాగా పుణికిపుచ్చుకున్నారు. ప్రజారాజ్యంలో విశాలాంధ్ర అనే పుస్తకాన్ని పుచ్చలపల్లి సుందరయ్య గారు రాశారన్నది మీ అందరికీ తెలిసిందే. సో ఇట్లా ఈ 1969లో జరిగిన దానికి 71కి వచ్చే వరకు కేవలం ముల్కీ నిబంధనల కోసమే ఈ యొక్క 1971లో ఉద్యమం వచ్చిందని మనకు తెలుసు ఆంధ్రలో, అందులో డౌట్ ఏం లేదు. బట్ అందులో కూడా ఒక హేతుబద్ధత, న్యాయబద్ధత ఉంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రజలు వాళ్ళ రాష్ట్రములో ఉన్న రాజధానిలో హక్కు కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళి హక్కులు పొందలేరుగా. కొంచెం క్రిటిక్ కూడా మనం చూడాలి, వన్ సైడ్గా ఎప్పుడు కూడా చదవకూడదు. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు బికేమ్ ఏ గ్రూప్ వన్ ఆఫీసర్ ఇన్ ఫ్యూచర్, ఫార్చ్యూన్ ఫేవర్ ఇన్ యువర్ సైడ్, సర్టన్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఐఏఎస్. సో అందుకని దీనికి ఫేవరబుల్గా ఉండే కండిషన్ కూడా ఒకటి ఉంటుంది. అందువల్ల నేను చెప్తున్నాను, రెండు చూడాలి. తర్వాత కొద్ది కాలం 1972, 74 వచ్చి ఉధృతంగా జరగడం, తర్వాత కాలంలో ఈ ఆంధ్ర ఉద్యమం జరిగే సమయం పెద్దగా ప్రభావాన్ని చూపకపోవడం, ఆ కారణాలు బంగ్లాదేశ్ ప్రత్యేక ఏర్పాటు కావచ్చు, ఇందిరాగాంధీ గారి ప్రాబల్యం కావచ్చు, లేకపోతే అదే సమయంలో మనకు తర్వాత కాలంలో వచ్చిన ఎమర్జెన్సీ, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ నేషనల్ లెవెల్ వచ్చిన మార్పులన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మీద కొంత ప్రభావాన్ని అయితే కలిగి ఉన్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కొందరు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్న వాళ్ళు, లేదా విశాలాంధ్రలోనే కేవలం హక్కులే కావాలి అవి అమలు పరచాలనుకున్న వాళ్ళు సోషలిస్టులను అవ్వడమో, లేకపోతే కమ్యూనిస్టులు అవ్వడమో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరడమో, వీళ్ళకి ఎందుకు వచ్చిన ఈ మార్పులు అన్నటువంటి కూడా మనం గమనిస్తాం. తర్వాత 1982, 83 వరకు ఈ పరిస్థితి ఉన్న 1982 తర్వాత కొంతకాలం పాటు తెలంగాణ ఉద్యమము కొంత స్లో అయింది, కనుమరుగైందని చెప్పడం చాలా పెద్ద తెలివి తక్కువ మాట. కొంత తెరమెరుగైంది, కట్టన్ చేంజ్ అయింది, కానీ బట్ ఆ ఒరిజినల్ థీమ్ అయితే ఉంది. కట్టన్ కొంచెం చేంజ్ అయింది. కట్టన్ చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటంటే గడిచిన 40 సంవత్సరాలలో తెలంగాణ ప్రాంతంలో కూడా, సరే 30 సంవత్సరాల్లో కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. కొత్తగా డ్యూ టు ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, వాట్ ఎవర్ ద రీజన్స్, సమ్ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్సియా కూడా డెవలప్ అయింది. ఐఎమ్ నాట్ ఫోకస్ ఆన్ ఎనీ క్యాస్ట్ ఇయర్. సో మధ్య తరగతికి సంబంధించిన మేధావుల వర్గం ఒకటి కూడా ఇక్కడ ఏర్పడింది అని నేను చెప్తాను. అది ఒకటి జరిగింది. కొంత తర్వాత కాలంలో చాలా లేటర్ ఫేజ్లో ఎక్కువ వచ్చింది. అదే విధంగా కొంతమందికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ కూడా వచ్చాయి యువతకి. సో ఈ సమయంలో తెలుగు ప్రజల మన్ననలు పొందిన ఒక సినీ నటుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి 6 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం అనే నినాదంతో ఈ యొక్క అధికారానికి రావడం జరిగింది. అయితే వెంటనే ఒక సంవత్సరం లోపే హిమాయత్ నగర్ ఎన్నికతోటి ఆ యొక్క తెలంగాణ వాదం మళ్ళా ముందుకొచ్చింది. ఆనాడున్న జర్నలిస్టులు కానీ, ప్రజా సంఘాల వారు కానీ, ఇత్యాధికమైన వాళ్ళందరూ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టారు. సరే, ఇది దాదాపు 1991 వరకు బాగా జరిగిన 91 తర్వాత మన యొక్క మార్పులు వచ్చాయి అనేది మనం చెప్పొచ్చు. సరళీకృత ఆర్థిక విధానాలు అనేటివి తెలంగాణ ఉద్యమం మీద కూడా కొంత ప్రభావాన్ని చూపాయి. తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ పెరిగిందంట. సరే, సారా ఉద్యమాలు మొదలు అన్ని నేను చెప్పినా కూడా తర్వాత చెప్తా, అంటే సిలబస్ లో ఒక్కొక్క దానికి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఎట్లా సరళీకృత ఆర్థిక విధానాలు, లిబరలైజేషన్ ఇక్కడ ప్రభావాన్ని చూపిందంటే, లిబరలైజేషన్ ఒక తెలంగాణ దోపిడీని పెంచింది, తెలంగాణలో దోపిడీని పెంచింది. భూముల విలువ పెరిగింది, 100లో కమ్ముకున్న రైతులు వారి అవసరాల కోసం. హౌసింగ్ బోర్డుల పేరిట జరిగింది, కబ్జాలు జరిగాయి. నిజాం తన యొక్క స్వంత ఖర్చుల కోసం ఆల్తాఫాబాద్, తర్వాత కాలంలో రంగారెడ్డి అని పిలువబడింది, ఈ రోజు 3 ముక్కలైన ఈ యొక్క జిల్లా కూడా అసలు దానికి డాక్యుమెంట్స్ లేవు. విపరీతమైన దోపిడీ, దానికి అద్దు పద్దు అనేది లేని స్థితిలో జరిగిందన్నది మనకు తెలుసు. రైట్. తర్వాత ఇదే సమయంలో ఒక ఎంతగా ప్రజా సంఘాలు ప్రయత్నించినా, ఎంతగా జర్నలిస్టులు అనుకున్నా, మేధావుల కృషి జరిగినా, విద్యార్థులు వాళ్ళ యొక్క పాత్రను పోషిస్తున్నా, అందరికీ ఒక వేదిక అనేది కావాలి, దానికి ఒక రాజకీయ యవనిక కావాలి, ఒక దిక్సూచి కావాలి అనుకున్నాం. అందులో రాజకీయ పార్టీలు వచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ తెలంగాణ అనుకున్నది. ఆ తర్వాత ఇక ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్లుగానే ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం అన్నారు, ఒక ఓటు అన్నారు, 2 రాష్ట్రాలను, ఇంక ఎన్నెన్నో మనమని చూస్తాం. ఫైనల్ గా ఫేజ్ లో మనం ఎట్లా ఏర్పడదని చూద్దాం. ఇది ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. దీని మీద ఒక్కొక్క యూనిట్ తీసుకొని కూడా మీకు సిలబస్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. దాంతో విద్యార్థికి ఏం చదివాడు, ఎంత మేరకు చదివాడు, ఓరియంటేషన్ ఏంది అన్నది కూడా ఒక అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. సో థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ టుమారో విత్ సేమ్.